30 ఏళ్ళ నా పోలీస్ ఈ ప్రొఫెషనల్ లైఫ్లో కొన్ని వందల వేల సంఖ్యలో డ్రగ్ ఎడిక్ట్స్ వాళ్ళ కేసెస్ రావటం, వాళ్ళు ఉన్నటువంటి అతి దయనీయమైనటువంటి ఆ స్థితి చూసి వాళ్ళని క్రిమినల్స్గా నేను జైలుకు పంపించాలో లేకపోతే మానవతా దృక్పథంతో వాళ్ళు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని తెలిసి వాళ్ళని సైకియాట్రిస్ట్కి రిఫర్ చేయాలో అన్న సందిగ్ధం ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఎన్నోసార్లు చూశాను. అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటి అంటే ఈ మారక ద్రవ్యాలకి మత్తుమందుకి బానిసైన వాళ్ళు ఎఫ్లుయెంట్ ఫ్యామిలీస్ నుంచి, పేరున్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ ఫ్యామిలీస్ ఎంత మానసిక వ్యధకి గురవుతారో గమనించాలి. వాళ్ళు ఏమంటారంటే, సార్ మీరు ఏదైనా చేయండి కానీ మా పేరు బయటికి రాకూడదు, మా ఫ్యామిలీ బదనాం అవుతుంది, ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుంది, దయచేసి ఆ పేరు రాకుండా చూడండి. అమ్మ ఎలా ఫీల్ అవుతుంది? మేము ఇదేమీ రేప్ కేసు కాదు, ఎక్కడ నేను విక్టిమ్ పేరుని నేను సీక్రెట్గా ఉంచగలని. మీరు అఫెండర్. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా కన్జంప్షన్ తీసుకోవటం, మారక ద్రవ్యాలను వాడటం అన్నది మినిమం 6 నెలల జైలు శిక్షతో ఉన్నటువంటి ఇదొక దౌర్భాగ్యం అనిపిస్తుంటున్నాను. ఎందుకంటే మానసిక రుగ్మతతో బాధపడుతూ దాంట్లోంచి బయటకు రాలేక ఒక బానిస, మానసికంగా బానిస అవుతాడు మత్తుమంది. ఈజ్ ఎ విక్టిమ్, ఈజ్ నాట్ ఎన్ అఫెండర్. మన ఎన్డీపీఎస్ యాక్ట్ సేస్ యు ఆర్ అన్ అఫెండర్, సో యూ హ్యావ్ టు సెండ్ టు జైల్ ఫర్ 6 months. ఈ కాన్ఫ్లిక్ట్ అన్నది ఒక పోలీస్ ఆఫీసర్గా చూశాను. యువతకి నా రిక్వెస్ట్ ఏమిటి అంటే, ఒక పోలీస్ ఆఫీసర్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి డ్రగ్స్కి దూరంగా ఉండండి. అది మీలో బానిసత్వం తెచ్చేంత వరకు మీరు దానికి బానిస అయ్యారని తెలియకుండా చేస్తుంది. అది మాయ చేస్తుంది మిమ్మల్ని. మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు, మీ ఫ్రెండ్స్కి తెలియదు మీరు దానికి బానిస అయ్యారని. అప్పటికే మనకి లేట్ అవుతుంది.